అందరికీ నమస్కారం. ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం ఎక్కువగా గమనించే విషయం గర్భగృహం ఎప్పుడూ చీకటిగానే ఉంటుంది. దీనికి గల ఆధ్యాత్మిక, శాస్త్రీయ, శిల్పశాస్త్రం ప్రకారం చాలా లోతైన అర్థం ఉంది. దాన్ని తెలుసుకోవాలంటే రండి. 'ద డివైన్ జర్నల్ వేర్ డివోషన్ మీట్స్ నాలెడ్జ్' అనే ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. గర్భగృహం అనే పదానికి గర్భం ఉన్న స్థలం అని అర్థం. మన జీవితం చీకట్లోనే మొదలవుతుంది. అలానే దైవంతో జరిగే అనుభూతి కూడా చీకట్లో, నిశ్శబ్దంతోనే మరింత లోతుగా ఉంటుంది. ఆ ప్రదేశంలో ఉండే దైవశక్తి బయటికి చెదిరిపోకుండా ఒకే చోట నిలవ ఉండడం, చీకటి ఆ శక్తిని బలంగా ఉంచుతుంది. విగ్రహాలు గ్రానైట్, పంచలోహం మరియు రత్నాలతో తయారవుతాయి. ఇవి మంత్రాల శబ్దాన్ని, ధూపం, దీపం నుండి వచ్చే కంపనని స్వీకరించి తమలో నిగుడీకృతం చేసుకుంటాయి. భక్తులు భగవంతుని సందర్శించినప్పుడు వాటిని తిరిగి ప్రసరింపజేస్తాయి. అంటే బయటికి వెలుతురు, రంగులు, దృష్టి చెదిరింపులు లేనప్పుడు మన చూపు నేరుగా భగవంతుడి మీదే నిలుస్తుంది. మనస్సు ప్రశాంతమవుతుంది. శిల్పశాస్త్రం, ఆగమశాస్త్రం ప్రకారం కూడా గర్భగృహం ఎప్పుడు మూసివేసినా చీకటి శక్తి నిలవై ఉంచే ప్రదేశం. చీకటి అంటే శక్తి, చీకటి అంటే శాంతి, చీకటి అంటే దైవత్వం. అందువల్ల భగవంతుడు కూడా అంటే ప్రతి ఒక్క జీవి పుట్టడం అనేది ఒక తల్లి గర్భం నుంచే జరుగుతుంది. దానికి ప్రతీకగానే గర్భగృహం అంటారు. అంటే ఆ భగవంతుడితో మనకు జరిగే అనుభూతి కూడా అంత పవిత్రమైనది. అంత మనసుకి ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగించేది అని అర్థం. చీకటి ఉంటేనే కదా వెలుతురు వచ్చేది. వెలుతురు తర్వాతే చీకటి వచ్చేది. ఆ చీకట్లో అందరూ హాయిగా నిద్రపోతారు. ఆ చల్లని చంద్రుని నీడలోని. అది కూడా ఆ చీకట్లో నిద్రపోవడం వల్ల కూడా మన మనసుకి, మన శారీరక శక్తి కూడా ఇంకా ఉప్పొంగిపోతుంది. వీటన్నిటికి కూడా ప్రకృతి సంబంధమైన ప్రతీకలుగా ఉన్నాయి. దీనిని బట్టి ఇప్పుడు మీకు అర్థమైందా? చీకటి గర్భగృహంలో ఎందుకుంటాడు అనేది? మరిన్ని దైవిక విషయాల కోసం ఈ ఛానల్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.